జరిగా అన్న అరే నువ్వు లేవే మన గల్లికి వస్తా అట్లా గణపతి మళ్ళా డీజిల్ బంద్ అయినా అన్నట్టున్నాయి సార్ అవి బాక్సులు గుంజుకుంటుండే అవి గుంజుకుంటుండే అట్రాదు గంగా అంత దూరం వాడు బాగా जय बोलो गणेश महाराज की जय। बेल्ट बेल्ट पे बोली गंगा बेल्ट ए आवरे रोडिया अशोकना लेवया याना इटा आना आना इटा आके सिंगल बेल्ट मुझे రీల్లో ఫస్ట్ పేర్లు మీ ఎండు మీ ఎట్లున్నది న్యూస్లో స్టార్ట్ పేరు దాని రికార్డ్ లైవ్ లైవ్ బుర్రన్మా యూత్ అసోసియేషన్ బోదిరేగల్లి భీమ్గల్ మా యూత్ వచ్చేసి సుమారు 160 మందితో ఉంటుంది. ఇది మా భీమ్గల్లో అత్యంత పెద్ద యూత్. అయితే ఇది మా ఇప్పటి నుంచి కాదు, మా తాత జమాన్ల నుంచి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేది వాళ్ళు చేసుకుంటూ రావడం జరుగుతుంది. వంశపారంపర్యంగా వారి తర్వాత మా తండ్రులు జరిపారు, మా తండ్రుల తర్వాత మేము ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 3 గైన్ల మనుషులందరం కలిపి ఐకమత్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రతిసారి ఎంతో నిష్ఠతో ఘనంగా నిర్వహించుకుంటాము. ఇక్కడ 11 రోజులు నిత్యనదాన కార్యక్రమాలు జరిపి దేవుడికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది జరుపుకుంటారు. అలాగే మా యూత్ నుండి ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరూ మాకు కూడా ఎంతగానో సహకరిస్తారు. మేమందరం ఐకమత్యంగా ఏకతాటిపై నిలబడి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాం. మాకు ఈ ఉత్సవం జరుపుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మాలో ఇంత ఐక్యత, ఇంత సేవాభావం ఉంటుందని మాకు ఈ ఉత్సవం ద్వారానే తెలుస్తుంది. అలాగే ఈ గణేష్ నవరాత్రులు అనేవి మనకు నిష్ట మా బుర్రన్మా యూత్ అసోసియేషన్ ముఖ్య మోటివ్ వచ్చేసి యూత్ ఫర్ సొసైటీ.
అంటే మా గల్లీలో కావచ్చు, ఊర్లో కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా సమస్యలు ఉంటే, ఎవరికైనా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటే వారికి మా యూత్ పరంగా తోచినంత సహాయం చేస్తాం. దీనికి మా యూత్ సభ్యులు అందరూ సహకరిస్తారు. అందుకే భీమ్గల్లో బుర్రహనుమాన్ యూత్ అసోసియేషన్ BHYA అంటే ఒక బ్రాండ్గా చెప్పుకుంటారు. అలాగే ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులున్నా, ఏదైనా ఏ ప్రాబ్లం అయినా కానీ మేము ముందుంటాం. మంచికి మారు పేరు BHYAగా అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మా భీమ్గల్ మండలంలో ఎవరికైనా కానీ ఏ అవసరం ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము సేవ చేయడానికి ముందుంటాం. అలాగా అంతేకాకుండా అందరూ ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తారు. మమ్మల్ని అందరూ చాలా గుర్తిస్తారు. మా యూత్ నుంచి ఇలాగే సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని తెలుపుతున్నాము. మా ఈ బుర్రహనుమాన్ యూత్ అసోసియేషన్ వచ్చేసి ముఖ్యంగా రైతుల ద్వారా నడపబడుతుంది. ఇందులో రైతులే ఎక్కువ. మేము చేసే ప్రతి పూజ ఈ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలి. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగి ఎలాంటి కరువు కటాకాలు లేకుండా ప్రతిసారి రైతులు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలా అని ఎప్పుడు ప్రతిసారి కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. విద్యానగర్ కాలేజ్ నుంచి మేము ప్రతి ఏడాది మేము వినాయకుడు తీస్తున్నాం. ఈ 2024 ప్రస్తుత కాలంలో డీజేలు, డ్యాన్సులు అదంటూ వినాయకుడి నిమజ్జనం చాలా వెస్టర్న్ కల్చర్లో మునుగుతున్న టైంలో ఎలాగైనా సరే విద్యానగర్ కాలేజ్ నుంచి సాంప్రదాయబద్ధంగా వినాయకుడిని ఎలాగైనా నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా ఎలాంటి యూత్ సాంగ్స్ లేకుండా మంగళహారాలు ఖచ్చితంగా నిమజ్జనం చేస్తూనే ఉన్నాం. దీనికి మా విద్యానగర్ వాసులు చాలా వరకు సంతోషిస్తూ కూడా మమ్మల్ని విజయవంతంగా సహకరిస్తున్నారు. యాక్చువల్లీ మా విద్యానగర్ సొసైటీ నుంచి మేము యూత్ సభ్యులం ఇక్కడ సుమారు 30 మందిలో ఉంటాం. ప్రతి ఏడాది ఇలాగనే పండుగలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి పండుగలు చేస్తూనే మాటిస్తున్నాం.
ఎప్పటిలాగే మేము చాలా ఉత్సవాలు చేస్తున్నాము. ప్రత్యేకంగా చెప్పాలంటే మేము ఎన్నో భజన కార్యక్రమాలు చేస్తూ ముందటి కాలం కూడా మేము ప్రోత్సహించుకుంటా భజన పాటలు కానీ భజన సంకీర్తనగా చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ 2024 సంవత్సరం నాడు మాకు గణపతి కొనిచ్చినటువంటి శ్రీ కొత్వాల శ్రీనివాస్ గారు మరియు లక్ష్మీ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము విషయం ఏంటంటే ఈ యొక్క మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ లడ్డు యొక్క వేలంలో మేము అనేక సార్లు కూడా లడ్డు వేలం పాట జరగడం జరిగింది. అట్టి మహోత్కృష్టమైన లడ్డు వేలంలో మా కమిటీ సభ్యులు కానీ మా గల్లీ సభ్యులు కానీ మా పెద్దలు మా 5 సంఘాల పెద్ద మనుషులు 5 సంఘాల క్యాషియర్లు 5 సంఘాలకు సంబంధించిన సభ్యులు అందరూ కూడా మాకు సహకరిస్తారు. మా యొక్క యూత్కు సంబంధించి అనగా మా యూత్ యొక్క నేము శ్రీ పవనసూత వీరాంజనేయ స్వామి భజన మండలి ఆ యొక్క యూత్ మా పోయిగల్లో ఏర్పడడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నిర్వాహకులైన మా గల్లీ సభ్యులు అలాగే మా యొక్క కమిటీ మెంబర్లు అనగా శ్రీ పుల్లపల్లి సురేష్ గారు, దాసరి పురుషోత్తం గారు, తోపారం సురేందర్ గారు, శ్రీ మామూల శ్రీనివాస్ గారు, శ్రీ కొత్వాల శ్రీనివాస్ గారు, ఏటగారు అభిషేక్ గారు, ఇంకా తదితర సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మేము ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నాము. ఎల్లప్పుడూ జరిగినా కూడా ఈ 2024 సంవత్సరం నాడి అధిక సంఖ్యలో లడ్డు వేలం పాట జరగడం జరిగింది. ఆ యొక్క లడ్డును కూడా శ్రీ పసుల నితీష్ గారు మరియు అలాగే నీలం రవి గారు 6,500 రూపాయలకు మా యొక్క లడ్డుని దక్కించుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క శ్రీ పవనసూతిని ఆశీస్సులు మరియు అలాగే శ్రీ గణనాథుని ఆశీస్సులు ఉంటాయి. మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా భీమ్గల్ మండలంలోని వేళలా అందరికీ కూడా సహకరిస్తూ మా యొక్క గణనాథుని శాంతియుతంగా కుల మతాలకు కూడా అతీతంగా మేము చాలా నిమగ్నంగా కూడా గణపతిని తొలకపోవడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది, అలాగే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇట్టి సహకారానికి భీమ్గల్ సభ్యులు కూడా చాలా మా మున్సిపల్ సిబ్బంది కానీ మా రెవెన్యూ సిబ్బంది కానీ మా పోలీస్ సిబ్బంది కానీ మా ఫైర్ సిబ్బంది కానీ మరియు అలాగే మా ఎంపీడీఓ బృందం కానీ అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యొక్క 2024 సంవత్సరం నాటి ఈ యొక్క గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకున్నా నేమ్స్ పెట్టమా నువ్వు గణపతి అన్న మీకేం ఒకటి నిలబడి ఇది కానీ ముందు గణపతి చేతిలో ఉన్నటువంటి మహోత్కృష్టమైన లడ్డుని శ్రీ పసుల నితీష్ గారు, నంద్యాల అభిషేక్ గారు పాడడం జరుగుతుంది. 6,500 పసుల